వర్షాల్లా పేలిన మాటలు, హామీల వర్షంలో తడిసి ముద్దైన జనాలు, ప్రతి సీన్ క్లైమాక్స్లా అనిపించిన రాజకీయాలు, అన్నింటికీ ఇక ఫుల్ స్టాప్. తమ నేత ఎవరో, తమను ఏలబోయే నేత ఎవరో తేల్చేందుకు 3 రాష్ట్రాల ఓటర్లు సిద్ధమైపోయారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. పొలిటికల్ మైక్లు మూగబోయాయి. మరి ఏ రాష్ట్రంలో సీన్ ఎలా ఉంది? ఓటర్ మనసులో మాట ఏంటి? పార్టీలు పడుతున్న టెన్షన్ ఏంటి? మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కు అంతా రెడీ. ప్రచారం బంద్, మూగబోయిన మైకులు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో 9న పోలింగ్. 48 గంటల ముందే అమల్లోకి సైలెన్స్ పీరియడ్. మూడు రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? పార్టీల తలరాతలను ఓటర్ ఎలా మార్చబోతున్నాడు? ఏ రాష్ట్రంలో ఏ పార్టీల మధ్య పోరు ఉండనుంది? కేరళలో పోలింగ్ మీద కనిపిస్తున్న ఆసక్తి ఏంటి? పుదుచ్చేరి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం? కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. ఏప్రిల్ 7 సాయంత్రం 6 గంటలకు 2 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మైకులు మోగబోయాయి. దాదాపు నెల రోజులుగా వివిధ పార్టీల ప్రచారంతో హోరెత్తిన ఈ ప్రాంతాల్లో ఎన్నికలకు 48 గంటల ముందే సైలెన్స్ పీరియడ్ అమల్లోకొచ్చింది. ఈ సమయంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, లౌడ్ స్పీకర్లతో ప్రచారం చేయడం, ఓటర్లను ప్రలోభ పెట్టడం లాంటివి నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఏప్రిల్ 9న ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో 9న ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వస్తాయి. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఉన్న ఇప్పుడు 5 రాష్ట్రాల్లో విశేషం ఏంటంటే ఇక్కడ నేషనల్ పార్టీస్ ముఖ్యం. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అలాగే వామపక్షాలు ఉన్నాయి, బీజేపీ ఉన్నది. అస్సాంలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీయే పోరాడుతున్నారు, పుదుచ్చేరి కూడా అంతే. సో ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో నేషనల్ పార్టీస్ మెయిన్ రైవల్స్ కాబట్టి ఇక్కడ జరిగే ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు రాబోయే వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ప్రాంతీయ పార్టీల డామినేషన్. 2 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 5,70,00,000 మంది ఓటర్లు ఉండగా 63,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా సాగేలా ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు ఉండగా పట్టణ ప్రాంతాల్లో 6,130, గ్రామీణ ప్రాంతాల్లో 24,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాంలో 2.5 కోట్ల మంది ఓటర్లు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 27,711, పట్టణ ప్రాంతాల్లో 3,775 పోలింగ్ కేంద్రాలు. పుదుచ్చేరిలో 9.94 లక్షల మంది ఓటర్లు ఉండగా రూరల్లో 489, అర్బన్ ఏరియాల్లో 610 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2 రాష్ట్రాలు ఓ కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఈసారి ఎన్నికలు మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. దీంతో దేశమంతా అక్కడ పోలింగ్ సరళిని ఆసక్తిగా గమనిస్తోంది. కేరళలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. ప్రతిసారి ఆ రాష్ట్రంలో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే ఈసారి బీజేపీ కూడా రేసులోకొచ్చింది. కొంతకాలంగా కేరళలో కమలం పార్టీ పట్టు పెంచుకుంది. కమ్యూనిస్టులకు కంచుకోటైన తిరువనంతపురం మేయర్ మున్సిపాలిటీలో విజయకేతనం ఎగరేసి సంచలనం సృష్టించింది. దీంతో ఈసారి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు సాగనుంది. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉండగా 2021 ఎన్నికల్లో ఎల్డీఎఫ్ 99, యూడీఎఫ్ కూటమి 41 సీట్లలో విజయం సాధించాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఒక్క సీటు కూడా గెలవకపోయినా 12.41% ఓట్లు సాధించింది. తాము చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని సీఎం పినరై విజయన్ ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ ధీమా వ్యక్తం చేస్తోంది. దేశంలో వామపక్షాలు ఉనికి కోల్పోయిన పరిస్థితుల్లో కేరళ ఎన్నికలను ఆ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఎల్డీఎఫ్ వరుసగా 2 సార్లు అధికారం దక్కించుకోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఉనికికే ప్రమాదంగా మారింది. ఈ ఎన్నికలు కేరళ కాంగ్రెస్ కు కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఆ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న జీవన్మరణ పోరాటంలా కనిపిస్తున్నాయి. ఎల్డీఎఫ్ 3వ సారి గెలిస్తే కేరళలో కొత్త చరిత్రే. ఓడిపోతే మాత్రం దేశంలో ఎక్కడా కమ్యూనిస్టు సర్కారు లేని పరిస్థితి వస్తుంది. దీంతో కేరళ పోలింగ్ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. కేరళ తర్వాత ఆ స్థాయిలో ఆసక్తి రేపుతున్న రాష్ట్రం అస్సోం. ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన ఎన్నికల సరళిని ప్రభావితం చేసే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. ఇక అటు పుదుచ్చేరిలో కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. మరి ఈ రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? అస్సోం అసెంబ్లీలో మొత్తం 126 సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఏజీపీ 9, యూపీపీఎల్ 7, బీపీఎఫ్ కు 3 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కు 26 స్థానాలు, ఏఐయుడిఎఫ్ కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం హిమంత బిశ్వశర్మ సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ఆ రాష్ట్రంలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆరాటపడుతోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యువనేత గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో మిత్రపక్షాల అండతో కాంగ్రెస్ భారీ ప్రయత్నాలు చేసింది. ఎన్డీఏ కూటమిలో అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వాములుగా ఉండగా కాంగ్రెస్ కూటమిలో సిపిఎం, అస్సాం జాతీయ పరిషత్, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకున్న ఏఐయుడిఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. ఇక 2023 నియోజకవర్గాల పునర్విభజనలో ముస్లిం ఆధిపత్యమున్న నియోజకవర్గాల సంఖ్యను 29 నుంచి 21కి ప్రభుత్వం నియంత్రించింది. ఇది ఎన్నికల సరళిని మార్చే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 6 చోట్ల గెలిచింది. విపక్ష కూటమిలో డీఎంకే 6 స్థానాల్లో గెలవగా కాంగ్రెస్ 2 విజయం దక్కించుకుంది. 6 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఒక జట్టుగా, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే, పీఎంకే, లక్ష్య జననాయక కచ్చి పార్టీలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. విజయ్ టీవీకే, సీమాన్నాం తమిళ్ కచ్చి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. పుదుచ్చేరిపై తమిళనాడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి రంగస్వామి నిరాడంబరుడు అని పేరు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని, అది ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రచారం చేశారు. నియోజకవర్గానికి 30 నుంచి 35 వేల ఓట్లే కావడంతో స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఇక్కడ గెలుపోటముల్ని ప్రభావితం చేయొచ్చు.